హాయ్ అండి అందరికీ. ఈరోజు ఆర్గానిక్ బనానాస్తో మీ ముందుకు వచ్చానండి. ఇవి మా చెట్లకు కాసిన అరటిపళ్ళు. మీరు ముందు వీడియోలో నా వెనకాతల అరటి చెట్లు చూసే ఉంటారు. దానికి గెల వచ్చింది. 3 నెలల కిందట పడ్డ వర్షాలప్పుడు గెల చిన్న చెట్టుకి రావడం వల్ల ఒరిగిపోయింది పక్కకి. కానీ పరువు తగ్గడం వల్ల గడ్డి చుట్టి గోనె సంచిలో పెట్టి ఒక వారం ఉంచితే చక్కగా పళ్ళు ముగ్గాయి. అమృతంలా చాలా తియ్యగా ఉన్నాయి. ఇలా ఆర్గానిక్గా పండించుకున్న అరటిపళ్ళకి ఏ పండైనా సరే మామూలుగా ఎరువులు వేసి పండించిన వాటికి చాలా తేడా ఉంటుందండి. మేము ఎలాంటి ఎరువులు వేయలేదు. ఓన్లీ ఆవు పేడ, వేపపిండి మాత్రమే వేసాము. ఇలా అందరం పండించుకొని తినడం సాధ్యమా అంటే కాదు కదా. అందుకని ఆల్రెడీ స్థలం ఉండి చెట్లు వేసి పండించే వాళ్ళని కానీ మనం అడాప్ట్ చేసుకొని వాళ్ళకి ముందుగానే చెప్పి ఎలాంటి పెస్టిసైడ్స్ కానీ యూరియాలు కానీ మందులు కానీ వేయకుండా పంట పండించమని, కాయగూరలైనా ఫ్రూట్స్ అయినా ఏవైనా సరే మనం పండించమని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకుంటే ముందుగానే వాళ్ళకి చెప్పాలి. ఒక 3 నెలల ముందే వాళ్ళ నుంచి అడాప్ట్ చేసుకొని తీసుకోవాలి. అలా కూడా మేము చేస్తూ ఉంటాం. అలా చాలామంది రైతుల దగ్గర నుంచి అరటి గెలలు, ఇలా కొబ్బరి బొండాలు ఏవైనా సరే చాలామంది కొబ్బరి నీళ్ళు కూడా రుచిగా ఉండట్లేదు ఈ మధ్యకాలంలో. మరి ఏం వేస్తున్నారో తెలీదు. అలా చెట్లని అడాప్ట్ చేసుకోవడం వల్ల రైతుకు కూడా మేలు చేసినట్టు అవుతుంది. మన ఆరోగ్యానికి కూడా మనం మేలు చేసుకున్నట్టు అవుతుంది. అలా రైతులను అడాప్ట్ చేసుకుందాం. ఆ దిశగా ప్రయాణం చేద్దాం. ఇది ఒక కొత్త దారి.